ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే పస్కా గొర్రెపిల్ల. ఏంటండి? పస్కా గొర్రెపిల్ల. ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగము నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు శ్రద్ధగా చూద్దామండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 12 వచనాలండి. మోషే ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటిని ఒక్కొక్క గొర్రె పిల్లనైనను ఒక్కొక్క మేక పిల్లనైనా తీసుకునవలెను. ఆ పిల్లలను తీసుకున్నటకు ఒక కుటుంబము చాలక పోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాడు భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలను. గొర్రె పిల్లలలో నుండి అయినను మేక పిల్లల నుండి దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని ఉంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలీయులు సమాజపు వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దానిని ఇండ్ల ద్వారబంధముల 2 నిలువు కమ్మెల మీదను పై కమ్మెల మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని అంతర మూలములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకని దానినైనా నీళ్లతో వండబడిన దానినైనా తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోని దేనియు మిగలకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలించినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీరు నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషులలోనైనా గాని జంతువులలోనే గాని తొలి సంతానమును హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఎండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింపచేసి దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మీరు సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. చాలండి. ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏ పండుగ గురించి చెప్పబడిందంటే పస్కా పండుగ గురించి చెప్పబడిందండి. ఏ రీతిగా చెప్పబడిందంటే అది ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఒక్కొక్కడు 3వ వచనంలో చూస్తే మనం ఒక్కొక్కడు ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకురావాలి. అదేవిధంగా అదే వచనంలో చూడండి, కుటుంబానికి ఒక గొర్రె పిల్ల తీసుకొని రావాలి. గొర్రె పిల్ల అయినా సరే మేక పిల్ల అయినా సరే. యూజువల్గా ఇశ్రాయేల్ ఎక్కువగా వాడేది ఏమిటంటే గొర్రె పిల్లనే ఎక్కువగా వాడతారు. ఎందుకంటే గొర్రెలు అనేవి వారికి విస్తారమైనటువంటి సంపదగా ఉన్న రోజులవి. అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గొర్రె పిల్లను పస్కా బలిగా తీసుకురావాలి. కుటుంబానికి ఒక గొర్రె పిల్లను పస్కా బలిగా తీసుకురావాలి. మరి జాతికి కూడా
ఒక జాతికి సంబంధించినటువంటి దానికి కూడా బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకురావాలి. ఒక జాతికి సంబంధించి బలిగా అర్పించడానికి ఒక గొర్రె పిల్ల అవసరం. చూడండి, ఒక వ్యక్తికి బలిగా అర్పించడానికి ఒక గొర్రె పిల్ల అవసరం, ఒక కుటుంబానికి బలిగా అర్పించడానికి ఒక గొర్రె పిల్ల అవసరం. అదేవిధంగా ఒక జాతి చేసినటువంటి పాపాలకు గొర్రె పిల్లను అర్పించడం కూడా అంతే అవసరం. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును అదిగోండి, మనలో ప్రతి వాడును, జాతి మొత్తము కూడా ఏమవుతుందంటే ఇశ్రాయేలు జాతి మొత్తం అంతా కూడా తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. యెహోవా చూడండి, మన అందరి దోషములను ఎవరి మీద అండి? అతని మీద మోపెను. అంటే చూడండి, పాపము చేస్తే ఒక వ్యక్తికి ఒక బలి అవసరం అవుతుంది, ఒక కుటుంబానికి ఒక బలి అవసరం అవుతుంది, ఒక జాతికి ఒక బలి అవసరం అవుతుంది, ప్రపంచానికి కూడా బలి అవసరమా కాదా? మొత్తం ప్రపంచానంతటికీ కూడా బలి అవసరమా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్ల. అదిగోండి, ఇప్పుడు వరకు మనం ఒక వ్యక్తికి పాప పరిహారంగా ఒక గొర్రె పిల్లని చూసాం, ఒక కుటుంబానికి పాప పరిహారంగా ఒక గొర్రె పిల్లని చూసాము, ఒక జాతికి పాప పరిహార బలిగా ఒక గొర్రె పిల్లని చూసాం. ఇప్పుడు యావత్ ప్రపంచానికి పాప పరిహార్థమైనటువంటి బలి అవసరమైంది. ఆ బలి ఏంటంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని ఎవరైనా యేసుక్రీస్తు వారు. అంటే పస్కా బలి ఎవరికి ముంగుర్తుగా ఉంది? పస్కా బలి ఎవరికి ముంగుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క వధకు, యేసుక్రీస్తు వారి యొక్క బలికి, సిలువ యాగానికి ముంగుర్తుగా ఉంది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 8, 11 వచనాలు ఒక్కసారి మళ్ళా చదువుదామండి. 8, 11 వచనాలు. ఈ పస్కా పండుగలో ఆచరించవలసినటువంటి 7 పద్ధతులు ఉన్నాయండి. ఎన్ని పద్ధతులు? 7 పద్ధతులు. పస్కా పండుగను ఏ విధంగా ఆచరించాలి, దాని తీరుతెన్నులు ఏమిటి అని దేవుడు ఆ పండగ గురించి 7 సూచనలు చేశాడండి. ఆ 7 సూచనలు కూడా మనకి నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలోని మరియు 11వ వచనంలో సుస్పష్టంగా ఉన్నాయి. ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను, దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను యెహోవాకు అది ఏంటంటే పస్కా బలి. ఏం చెప్తున్నాడండి? మొదట వధించబడినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని ఏం చేయాలంటే అగ్ని చేత కాల్చబడాలంట, అగ్ని చేత కాల్చబడాలంట. ఇది మరణించినటువంటి యేసుక్రీస్తుకు సూచనగా ఉందండి. కాల్చబడినటువంటి ఆ గొర్రె ఏదైతే ఉందో మరణించినటువంటి యేసుక్రీస్తుకి సాక్షిగా లేకపోతే సూచనగా
ఉంది. అది ఏ విధంగా సూచనగా ఉందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక ఉమ్, క్రొత్తముగా ఉంటతే ఉమ్. ఆ ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటే క్రీస్తుని దేనితో పోలుస్తున్నారండి ఇక్కడ? బాప్తీసమిచ్చు యోహాన్ అయితే ఇదిగో లోక పాపములను మోసుకొనిచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇక్కడ పౌలు గారు అయితే క్రీస్తుని దేనితో పోలుస్తున్నాడంటే పస్కా పశువుతో పోలుస్తున్నాడు. క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడెను. ప్రభునందు ప్రియులరా, పస్కా అంటే అర్థం ఏంటండి? పస్కా అంటే అర్థం ఏంటండి? మనం చాలాసార్లు పస్కా పండుగ అని అనుకుంటాం. ఇది క్రీస్తు పస్కా పండుగకు, పస్కా పశువుకు ముగ్గుర్తుగా ఉన్నారని అనుకుంటాం. కానీ పస్కా అంటే అర్థం ఏంటి? పస్కా అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. ఏంటండి? దాటిపోవుట. ఏమి దాటిపోతుంది అంటే దేవుని ఉగ్రత దాటిపోతుంది. సంహారక దూత మనల్ని దాటిపోతుంది. మరణం మనల్ని దాటిపోతుంది. దేనిని బట్టి దాటిపోతుంది? మరణం మనల్ని దేనిని బట్టి దాటిపోతుంది అంటే ఇదిగో క్రీస్తును బట్టి దాటిపోతుంది. క్రీస్తును బట్టి దాటిపోతుంది. ఇదిగో పస్కా పశువును మీరు వధించి దాని యొక్క రక్తంను మీ దారబంధముల మీద మీరు చిమ్మినట్లయితే దానిని చూసి నేను దాటిపోతాను, నా ఉగ్రత మీ మీదకి రాదు అని దేవుడు చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడా లేదండి ఇశ్రాయేలీయులకి? ఇప్పుడు క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడింది. ఆ క్రీస్తు యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో దేవుని ఉగ్రత వారిని ఏమవుతుంది? దాటిపోద్ది. పాస్ ఓవర్, పస్కా. మరణం వారికి ఏమవుతుందంటే దాటిపోతుంది. అందుకే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఆలనాడు ఇశ్రాయేలుతో చెప్పినటువంటి పస్కా పశువుని గుర్తు చేస్తూ ఏమంటాడంటే అక్కడ పస్కా పశువు అనేది ఒక ముంగుర్తుగా ఉంది. ఎవరికి ముంగుర్తుగా ఉందంటే ఇదిగో క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడెను. ఇప్పుడు ప్రపంచానికి అంతటికీ కూడా ఎవరి రక్తం అవసరమంటే ఇదిగో వధించబడినటువంటి పస్కా పశువు అయినటువంటి క్రీస్తు యొక్క రక్తము అవసరము. ఆనాడు ఆ జాతికి మాత్రమే అవసరమైంది. ఇంకా ముందుకు వెళ్తే వ్యక్తిగతంగా ప్రతి వానికి బలి అవసరమైంది. ఇంకా ముందుకు వెళ్తే కుటుంబాలుగా వచ్చి బలి అర్పించడం చూసాం. ఒక జాతి కొరకు బలి అర్పించడం చూసాం. ఇప్పుడు సమస్త మానవాళికి పాపాలకి ఇదిగో క్రీస్తు అనే పస్కా బలి జరిగింది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల బలి జరిగింది. అంటే పస్కా పండుగలో చెప్పబడినటువంటి 7 విషయాల్లో మొదటి విషయం కాల్చబడినటువంటి గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. రెండవది కాల్చబడినటువంటి ఆ గొర్రె పిల్లను ఎలా తినమని దేవుడు చెప్పాడు? ఎలా తినమని చెప్పాడంటే చేదు కూరలతో. రెండవది ఏంటండి? వధించబడినటువంటి ఆ పస్కా పశువుని మనము ఏ విధంగా భుజించాలి అని ఇశ్రాయేలుకు చెప్పాడంటే చేదు కూరలతో భుజించాలి. అంటే చక్కగా మీరు మాంసం కూర తింటున్నారు, పక్కన కాకరకాయ కూర పెట్టి ఇది నంచుకోండి అంటే ఎలా ఉంటుంది మీకు? లేకపోతే కాకరకాయని ఫ్రూట్ సలాడ్గా కోసి
దీనితో ఇది నంచుకొని తినండి అంటే ఎలా ఉంటుంది? మరి దేవుడు ఏంటండి అలా చెప్పాడు? కాల్చబడినటువంటి ఒక గొర్రెను మీరు ఏం చేయాలి? తినాలి. అది తినే విధం ఏంటంటే చేదు కూరలు. చేదు కూరలు అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి ఫస్ట్? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఏయో ఉండుంటాయి, చేదు ఆకులు ఉంటాయి, అవి కూడా కూరలే కదా. అవి కూడా కూరలే కదా. వాటితో తినాలంట. ఎంత కష్టమండి, ఎంత కష్టమండి. ఈ చేదు కూరలు కాల్చబడినటువంటి ఆ గొర్రె పిల్ల క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంటే, ఈ చేదు కూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మారు మనస్సుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక మనిషి యొక్క మనస్సు మారాలంటే ఎంత కష్టం అండి. చేదు కూర తిని సహించుకునేటంత కష్టం. అంతే కదండి. ఒక పద్ధతిలోని ఒక ఆచారంలోని బ్రతుకుతున్నటువంటి మనము సడన్గా మారాలంటే అది మనకి ఎంత కష్టమవుతుందంటే, సమాజం ఏమనుకుంటుందో, కుటుంబం ఏమనుకుంటుందో, నా స్నేహితులు ఏమనుకుంటారో అని ఎంత బాధ మనకు కలుగుతుంది. అయినా సరే దేవుని కొరకు మన మనసు మార్చుకుంటాం. అంటే ఇక్కడ చేదు కూరలతో ఎందుకు తినమన్నాడంటే, నువ్వు క్రీస్తుని ప్రేమించి క్రీస్తులోకి వచ్చేసినంత మాత్రాన సరిపోదు. నీ మనసు ఏమవ్వాలి? ఖచ్చితంగా మారాలి. అది నీకు చాలా చేదుగా ఉంటుంది. మనసు మార్చుకోవడం అంటే చూడండి, క్రీస్తులో ఉండి కూడా ఇప్పటికీ అహంకారంగా నడిచేవారు, తలబిరుసుగా సమాధానం చెప్పేవారు, గర్వంతో ఉన్నవారు ఉన్నారా లేదండి? క్రీస్తులో ఉండి కూడా ఉన్నారా లేదా? అంటే వారు మనసు ఇంకా పూర్తిగా మారలేదు. వాక్యం మనకి ఎలా కనిపిస్తుందండి? మనకే బైబిల్లో భక్తులకైతే వాక్యం ఎలా అనిపించిందంటే జుంటి తేనె దారుల కన్నా మధురంగా అనిపించింది. దావీదు భక్తుడికైతే వాక్యం ఎలా అనిపించిందంటే, ప్రభునందు ప్రియులారా, నీ వాక్యం నాకు దొరకగా క్రొవ్విన మెదడు దొరికినంత ఆనందం నాకు కలిగింది అన్నాడు. అంతే కదండి. నీ వాక్యం నాకు దొరకగా అది నాకు నా జిహ్వకు ఎంతో మధురమైనది అన్నాడు. క్రొవ్వున మెదడు దొరికినంత ఆనందంగా నాకు ఉంది అని అన్నారా లేదా? మరి ఇప్పుడు వాక్యం మనకు ఎలా అనిపిస్తుంది? మనం పాట పాడుతున్నాం, జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. ఎప్పటి వరకు సన్నిధి? ఎప్పటి వరకు మరుగుజాలం? ఒక 3 గంటలు 4 గంటల వరకు. మిగతా వారం అంతా కూడా లోకంలో పడి దొర్లుతాం. ఎందుకంటే వాక్యం మనకి ఏ విధంగా అనిపిస్తుంది? గంట సేపు వాక్యం చెప్తే వినేవారు ఉన్నారండి ఇప్పుడు? పౌలు దీర్ఘ ప్రసంగి అండి. సాయంత్రం మొదలెడితే తెల్లారులు కూడా వాక్యం చెప్తానే ఉండేవాడు. వినేవారు కూడా అలాగే వినేవారు. అయితూకొని యవనస్తుడు నిద్రాభారం వల్ల ఏమయ్యాడు? కిటికీలో నుండి మేడ నుంచి పడిపోయి చనిపోయాడు. పౌలు దీర్ఘ ప్రసంగి అండి. ఈరోజు గంట సేపు వాక్యం చెప్పు, ముఖ కవలికలన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు మనం చెప్పగలమా? నీ వాక్యం నాకు జింటు తేనె దారల కన్నా మధురంగా ఉందని మనం చెప్పగలమండి? భక్తులు చెప్పారు, కొవ్విన మెదడు దొరికినంత ఆనందంగా నాకు ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పగలమా? గంట దాటితే టైం వంక పాస్టర్ గారు వంక, టైం వంక పాస్టర్ గారు. కొన్ని చోట్ల అయితే కింద నుంచి స్లిప్పులు కూడా రాసి పంపించేస్తారు. పాస్టర్ గారు ఇంకా ఆపేయండి. ఏంటి? ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యమును ఎలా అంగీకరించాలి? సాత్వికంగా అంగీకరించాలి. సాతాను మిమ్మల్ని సాత్వికంతో అంగీకరింపనివ్వదు. అందుకే మీరు ఏం చేస్తున్నారు? కింద నుంచి సీట్లు రాసి పాస్టర్ గారికి పంపించేస్తున్నారు. మీ ముఖ కవలికలు ఏం చేస్తున్నారు? మార్చేస్తున్నారు. ఒక మనిషి ఇదిగో పస్కా పండుగలో వధించబడినటువంటి, కాల్చబడినటువంటి ఆ గొర్రె పిల్లను ఏ విధంగా తినాలని చెప్పుకున్నామంటే చేదు కూరలతో. ఆ చేదు కూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నటువంటి
ఉన్నాయంటే మారినటువంటి మనసుకు, మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. మనసు ఎప్పుడు మారుతుంది అంటే నీకు వాక్యం చేదుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు స్వీకరించగలిగితే మారు మనసు నీకు వస్తుంది. అందుకే ఇశ్రాయేలుని వధించబడినటువంటి ఆ పస్కా పశువుని కాల్చి చేదు కూరలతో తినమన్నాడండి. అది మనకి ఒక ముంగుర్తుగా ఉంది. వాక్యం ఈ రోజుల్లో ఎవరికి కూడా 99% కూడా ఎవరికి కూడా జుంటె తేనె దారుల కన్నా మధురంగా లేదండి. క్రొవ్విన మెదడు వలె ఎవరికి లేదు. ఎందుకంటే వాక్యం వినే రకరకాల ప్రజలు రకరకాలుగా ఉంటారు. వాక్యపు జల్లు కురుస్తుంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సాతాను గొడుగు వేసుకుంటారు. ఆ గొడుగు మీదకి ఆ వాక్యపు జల్లు కురిసి అలాగే కిందకి మనసులో పడకుండా ఆ చుట్టుపక్కల పడిపోతుంది. దున్నపోతు మీద వర్షం పడినట్టు అని సామెత తిన్నారా? విన్నారండి? కొంతమంది యాజ్ టీజ్గా అలాగే ఉంటారండి. వాక్యం వింటున్నట్టు ఉంటారు, వినరు. దున్నపోతు మీద వర్షం పడినట్టు వారి యొక్క చందం ఉంటుంది. ఇదిగో వాక్యం అనేది ఇప్పుడు ప్రతి వారికి ఎలా ఉందంటే చేదుగా ఉంది. ఆ చేదును స్వీకరిస్తేనే ట్యాబ్లెట్లు అన్నీ ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయండి? టానిక్లన్నీ మొదట చేదుగా ఉండేవి, అలాగా తాగలేకపోతున్నామని ఇప్పుడు ఏం చేశారు? ఫ్లేవర్స్ కలిపారు. ఆయుర్వేదంలో కానీ దీంట్లో తీసుకున్నా సరే మెడిసిన్ అంతా ఎలాగుంటుంది? మరి దేవుని వాక్యం ఏంటి? మన పాపానికి మందా కాదా? మందా కాదా? మందే. చూడండి, పస్కా పండుగను ఆచరించవలసినటువంటి పద్ధతిలో 7 విషయాలను దేవుడు మనకి చెప్పాడు. మొదటిది ఏంటి? కాల్చబడినటువంటి పస్కా పశువుని మీరు తినాలి. ఆహా, కాల్చిన మాంసం తినడం అంటే మాకు చాలా ఇష్టం. ఆగండి. ఎలా తినాలంటే చేదు కూరలతో తినాలి. కాల్చబడినటువంటి పస్కా పశువు క్రీస్తు మరణానికి సూచనగా ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్పాను కదా ఇందాక, క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధించబడెను. చేదు కూరలు మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. నీ మనసు ఎప్పుడు మారుతుందంటే నీ జీవితంలో ఏదో అద్భుతం జరిగినప్పుడు, దేవుడికి ఏదో మొక్కుబడి చెల్లించుకుని అది జరిగితే నేను అది ఇస్తాను ప్రభువా, ఇది జరిగితే ఇది ఇస్తాను ప్రభువా. చాలామంది యొక్క ఆలోచన ఇదేనండి. చాలామంది దేవుని ఆలయానికి వచ్చి, దేవా నేను నిన్ను నమ్ముకోవాలంటే నా జీవితంలో ఇది చెయ్యి, ఇది జరిగితే నేను నిన్ను నమ్ముకోడు. అలాగే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళది విశ్వాసమే కాదు. వాళ్ళది ఏంటంటే విశ్వాసమే కాదు. మనసు ఏ విధంగా మారాలంటే నీకు దేవుడు జరిగించినటువంటి మేలును బట్టి కాదు, దేవుడు నీకు అందించినటువంటి వాక్యాన్ని బట్టి. ఆ వాక్యం అనేటువంటి అగ్ని నీ మనసును కాల్చి వేస్తేనే అప్పుడే నువ్వు మారు మనస్సు పొందుతావు. వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం చెయ్యొద్దు అంటే ఆ మాట ఎలా ఉంటుందండి? వాడికి స్వీట్గా ఉంటుందా, చేదుగా ఉంటుందా? దొంగిలించేవాడికి దొంగిలించొద్దు అని చెప్పామంటే ఆ మాట ఎలా ఉంటుంది? అబద్ధాలు ఆడేవాడికి అబద్ధాలు ఆడవద్దు, చేదు. నరహత్య చేసేవాడికి నరహత్య చెయ్యవద్దు అనే మాట చెప్పామంటే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఇదిగో క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధించబడింది, నా పాపాలు ఇంకా ప్రక్షాళన అయిపోతాయని మీరు సంబరపడిపోతున్నారేమో. అలా సంబరపడిపోతాయి కాదు. ఇదిగో యేసుప్రభువు వారు ఏమన్నారు? నన్ను తిని నా రక్తమును తాగువాడే ఏమన్నారు? అన్నారా లేదా? అలా చేసిన వాడే నిత్య జీవం కలవాడంటే అక్కడ ఉన్నవారు. ఇది మరీ ఘోరమైనటువంటి మాట. బ్రతికున్న ఈ మనుష్యుడు తనను ఎలాగా తెననెత్తుడు, ఆయన రక్తాన్ని మనము ఎలాగా త్రాగుదుము. అది దేనికి సాదృశ్యంగా చెప్పారు? బల్లారాధనలో రొట్టెకి ద్రాక్ష రసానికి సాదృశ్యంగా చెప్పారు. ఇక్కడ ఇశ్రాయేలుని ఏం చేయమంటున్నాడు? కాల్చబడినటువంటి ఆ పస్కా పశువుని మీరు తినండి. ఆహా, తినడం అంటే పరమానందం అనుకుంటున్నారేమో. క్రీస్తులో మన పాపాలు
తొలగిపోతాయి అని నమ్ముకుంటే మీరు పరమానందం అనుకుని ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారేమో. కానీ దాన్ని తినే విధం ఏంటంటే చేదు కూరలతో తినాలి. ఇక్కడ మనము చేదైనటువంటి వాక్యం ద్వారా మన పాపాన్ని ఏం చేసుకోవాలి? రోగం పోవాలంటే తీపి అవసరమా, చేదు అవసరమా? చేదే అవసరం. చేదైనటువంటి వాక్యాన్ని, కుండ బద్దలు కొట్టినటువంటి మొహవాటం లేనటువంటి వాక్యాన్ని మనం స్వీకరిస్తేనే ఏదైనా రోగం వస్తే పూర్వకాలంలో పచ్చం చేయమనేవారు. ఆ పచ్చం చేయకపోతే ఏమవుతాం? పోతావా లేదా? మరి పాపం అనే రోగం ఉంది, దానికి పచ్చం ఏంటి? ఇది చేదైనటువంటి వాక్యం. దాన్ని ఆ పచ్చం చేయలేదనుకో మనం కూడా ఎక్కడ పోతాం? నరకానికి పోతాం. అంటే క్రీస్తు నమ్ముకొని క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా విశ్వాసులు కాదు. చేదైనటువంటి వాక్యము ద్వారా అలనాడు ఇశ్రాయేలు కాల్చబడినటువంటి మాంసాన్ని ఏ విధంగా చేదు కూరలతో తిన్నారో మీరు కూడా క్రీస్తు దగ్గరికి వస్తున్నారంటే చేదైనటువంటి వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే మీ మనసులో వేసుకోవాలి. చేదు మందును మింగడానికే మనకు బాధ, ఇంకా చేదైనటువంటి వాక్యం. ఈరోజు గద్దింపు పనికి వస్తుందండి. గద్దింపు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుందా, తీయగా ఉంటుందా? పాస్టర్ గారు గట్టిగా గద్దింతే చర్చికి రారు. ఎందుకు? ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు, గద్దింపు లేని సంఘాలకు వెళ్ళినా పర్వాలేదనే అభిప్రాయంలో ఉన్నా. క్రీస్తు దగ్గరికి నువ్వు ఖచ్చితంగా వచ్చావంటే చేదైనటువంటి వాక్యంతో నువ్వు బాగుపడాలి. ఎందుకు వచ్చావంటే నువ్వు నీలో పాపం అనే రోగం ఉంది. ఆ రోగానికి మందు చేదైనటువంటి వాక్యమే. తినగా తినగా వేము. అలాగా ఆ చేదైనటువంటి వాక్యాన్ని తినగా తినగా వేమన గొప్ప ఎంత గొప్పగా చెప్పాడండి. తినగా తినగా ఏమవుతుందంట? వేపాకుని 100 రోజులు తినండి మీరు పరగడుపున, ఏమవుతుంది? 101 రోజున అలవాటు అయిపోయి చేదనిపించదు. దేవుడు వాక్యం కూడా అంతేనండి. దేవుడు వాక్యాన్ని కూడా ముందు అంతే అలవాటు చేసుకున్న ఆ గద్దింపుని, వాక్యంలో ఉన్నటువంటి ఆ గద్దింపుని అలవాటు చేసుకుని మనం మార్చుకుంటే అప్పుడు మనకి కొవ్వుని మెదడులో అనిపిస్తుంది. అది భక్తులకు అలా అనిపించిందంటే ఏం చేశారు? వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. వాక్యం ద్వారా మన స్థితిని, గతిని, నడవడికని మార్చుకునే ప్రయత్నం చేశారు. అందుకే వారికి తినగా వేమో తీయగా ఉందంట. మనం ప్రాక్టీస్ చేయడం లేదు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఈరోజు నా గురించే చెప్పారేంటి, ప్రతి వారం నా గురించే చెప్తున్నారేంటి, ఈయన ఎప్పుడు ఇలాగే చెప్తాడు, మన దారి మందే. అంటే గద్దింపుకి లోబడ్డం లేదు, గద్దింపుకి నువ్వు దిద్దుబాటు చేసుకోవడం అని అనుకోవడం లేదు. అందుకే నీకు వాక్యం, నువ్వు 40 సంవత్సరాలు విశ్వాసం అయినా సరే సీనియారిటీలో నీకు వాక్యం ఎలా ఉంటుంది? చేదుగానే ఉంటుందని దేవుడు మన యొక్క సైకాలజీని ముందుగానే గ్రహించి అలనాడు ఇశ్రాయేలుకు చెప్పాడండి చేదు కూరలతో తినమని. చూడండి, అప్పుడు రాయించింది ఆత్మీయంగా మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అర్థమైందండి మీకు. పస్కా పనిని ఆచరించవలసిన పద్ధతులు 7 రకాలుగా ఉన్నాయి. మొదటి కాల్చబడినది తినాలి. ఆ కాల్చబడినటువంటి ఆ గొర్రెపిల్ల క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. రెండవది చేదు కూరలతో దానిని తినాలి. మూడవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, పులియని రొట్టెలతో దాన్ని తినాలి. పస్కా వధించబడినటువంటి పస్కా పశువుని ఏ విధంగా తినాలంట? చేదు కూరలతో తినాలి, పులియని రొట్టెలతో దాన్ని తినాలి. పులియని రొట్టె దేనికి సూచిస్తుందండి? చెప్పాలండి, ఈజీగా చెప్పొచ్చు దాన్ని. పులియని రొట్టె పులిసింది అంటే ఇది మంచిది కాదని పక్కన పడేస్తాం. మనం కూడా రొట్టెలు వేసుకుంటాం కదా, ఆ పిండి పులిసిపోయిందంటే ఏం చేస్తాం? పక్కన పాడేస్తాం. పులియని పిండి ఉంటే అది మంచిది, శ్రేష్టమైందని మనం వాడతాం. ఇప్పుడు పులియని రొట్టె లేకపోతే పులియని రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? పవిత్రతకు సాదృశ్యంగా ఉందండి. దేనికి సాదృశ్యంగా ఉందండి? పవిత్రతకు సాదృశ్యంగా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైనటువంటి పులిపిండి అంటే ఏంటండి? అపోస్తులైన పౌలు చెప్తున్నాడండి. దాని ముందు వచనం కూడా చదవండి, ఇంకా కంటిన్యూషన్ గా. చూడండి 7వ వచనం అండి. 7వ వచనం ఏం చదువుతున్నారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదివితే ఇంకా బాగా అర్థం అవుతుంది. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకు పాతదైనటువంటి పులిపిండిని తీసి పాడవేయండి. మీరు క్రొత్త ముద్ద అవడానికి పులిసిపోయినటువంటి పిండి, ఇంకా లోకాసలు, లోకాకర్షణ, క్రీస్తులోకి వచ్చినప్పటికీ కూడా లోకాసలు, లోకాకర్షణ, లోకంతో స్నేహం, ఇవన్నీ కూడా ఏంటంటే పులిసిపోయినటువంటి పిండి. మీరు క్రొత్త ముద్ద అవ్వాలి, మీరు క్రొత్త పిండి అవ్వాలి. మీరు క్రొత్త పిండి అవ్వాలంటే పులిసిపోయినటువంటి దాన్ని మీరు తీసివేయాలి. పులిసిన పిండి కొంచెమైనను, అదిగో నువ్వు క్రీస్తుని చక్కగా నమ్ముకుంటున్నావు, నువ్వు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నావు, కానీ నీలో గర్వం ఉంది. గర్వం అనే పులిసినటువంటి పిండి ఇంత రవ్వంత ఉంది, ఏం చేస్తుంది? ఒక గుండెగుడు పాలలో ఒక నిమ్మకాయ రసం ఒక చుక్క వేయండి, ఏమవుతుంది? పాలకో చేసుకుంటాను అనకండి మళ్ళీ. ఆ పాలకో కూడా ప్రమాదమే, అది తీపైంది, చేద్ది కాదు. అలాగా పులిసిన పిండి కొంచెమైనను అది ఏం చేస్తుంది? మొత్తం ముద్ద అంతటం కూడా పాడు చేస్తుంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మచ్చుకు తునకైనా ఉన్నా సరే మనం మళ్ళీ ఏమవుతాం? భ్రష్టులుగా మారిపోతాం. చదవండి. అంతేగాక క్రీస్తు అనే పస్కా పశువు వధించబడెను గనుక పాతదైనటువంటి పులిపిండితోనైనను, చూడండి, పాతదైనటువంటి పులిపిండిలో అనేక విషయాలు వస్తాయి. దానిలో ఏమున్నాయి? దుర్మార్గతయు, క్రీస్తును నమ్ముకుని నువ్వు దుర్మార్గతయు, దుష్టత్వమును, అటువంటి పులిపిండి నీలో ఉంటే దాటితో కాక నిష్కపటము సత్యమును, అదిగోండి, ఇశ్రాయేలీలు కాల్చబడినటువంటి ఆ గొర్రె పిల్లని దేంతో తినాలంటే చేదు కూరతో తినాలి. ఇంకా దేంతో తినాలంటే పులియని రొట్టెతో తినాలి. పౌలు చెబుతూ దుర్మార్గతో, దుష్టత్వము ఇవి పులిసినటువంటి పిండి అన్నాడు. మరి ఏది పులియని పిండి అని చెప్తున్నాడంటే నిష్కపటము సత్యము. నిష్కపటము సత్యము అనే పులియని రొట్టెతో పండగ ఆచరించదము. పులియని రొట్టెతో పండగ ఆచరించాలి. ఆ రొట్టెలో, ఆ పులియని పిండిలో ఏముండాలి? నిష్కపటం ఉండాలి. అప్పుడే మనకు క్రొత్త ముద్ద అయినట్టు. అటువంటి ఆరాధనే దేవుడు స్వీకరిస్తాడు. ఇంకా దుర్మార్గత నువ్వు వేడకుండా, ఇంకా దుష్టత్వం వేడకుండా దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు ఎలా ఆరాధించాలంటే సత్యముతోనూ నిష్కపటంతోనూ ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అనగా దేవుని యొక్క వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యమే సత్యము. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రపరుస్తుంది. పులియని రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే, చూడండి, పులియని రొట్టె పవిత్రతకు సాదృశ్యంగా ఉంది. పులియని రొట్టె వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ పులియని రొట్టె అయినటువంటి ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. ఏం చేస్తుందండి? వాక్యం ఎలా ఉంటుందని చెప్పాం? చేదుగా ఉంటుంది. ఆ చేదు నీ పాపాన్ని తీసివేసి
ఏం చేస్తుందంటే నిన్ను పవిత్ర పరుస్తుంది. అప్పుడు మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. అలా పవిత్రపరచబడినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలా లేదా? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, మీకు అనుకూలమైంది కాదు, మీకు అనుకూలమైందంటే ఒక గొర్రెనో ఒక మేకనో ఒక ఎద్దునో తీసుకొచ్చి భలే అర్పించేస్తారు. అది పాత నిబంధనకి చెల్లింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మన కొరకు ఒక పాపరహితుడు తన ప్రాణాలను అర్పించి మనల్ని రక్షించాడు. మనమేం చెయ్యాలి? ఆ పాపరహితుడైనటువంటి క్రీస్తు యొక్క మాటలు ప్రపంచానికి చాటాలంటే మొదట మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అదిగోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి చూడండి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు, అదిగోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరికి పరిమళ వాసనగా ఉండుటకు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటే ఎవరికి పరిమళ వాసనగా ఉండుటకి? దేవునికి. నోవాహు బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంపైనటువంటి ఆ సువాసనను ఆగ్రహించాడా లేదా? మరి క్రీస్తు యొక్క బలి కూడా ఎలా ఉండాలి? దేవునికి పరిమళ సువాసనగా ఉండాలి. అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తనకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించు. మరి మనం ఏం చేయాలి? అలాగున్నే మీరును ప్రేమ కలిగి నడుచుకునిడి. అలాగుంటేనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ఇదిగో రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నా చూడండి. ఇదిగో క్రీస్తు తనను తాను దేవునికి అర్పించుకున్నాడు, మీరు కూడా దేవునికి అర్పించుకోవాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమును, ఇదిగో దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకోవాలంటే ఏం కావాలంటే మొదటగా పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత కూడా ఎలా ఉండాలంటే నేను పరిశుద్ధుడిని అనుకుంటే కాదు. ఆ పరిశుద్ధత దేవుడికి అనుకూలంగా ఉండాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిడి. అంటే దేవుడి కొరకు దహన బలిగా మనం బలైపోవాలని కాదు. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంతో దేవుడి యొక్క పనుల్ని మనం ఏం చేయాలి? నిత్యం చేస్తూ ఉంటే మనం ఆయనకి బలిగా అర్పించుకున్నట్టు, సజీవ యాగముగా అర్పించుకున్నట్టు. క్రీస్తు ప్రతి విషయంలో మీకు మాదిరి ఉంచి పోయెను. ఈ విషయంలో కూడా ఇందా చదివాం, ఎఫెసీ పత్రిక 5:2 చదివాము. ఆయన దేవునికి ఏ విధంగా అర్పించుకున్నాడో చదివాం. మరి ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ మరలా ఏమంటున్నాడు? మీరు ఎలాగ అర్పించుకోవాలో చెబుతున్నాడు. మీరు అర్పించుకోవాలంటే పరిశుద్ధత మీలో ఉండాలి. ఆ పరిశుద్ధత దేవునికి అనుకూలంగా ఉండాలి. సజీవ యాగంగా మీ శరీరాలని ఆయనకి ఆదివారం ఒక్కరోజే నేను పని చేస్తాను ప్రభువా, లేకపోతే నెలకు ఒకరోజే పని చేస్తాను ప్రభువా అంటే కుదరదు. నువ్వు పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా నీ తలంపులన్నీ కూడా దేవుని వాక్యంతో నిండాలి. దేవుని వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే నీ మనసు మారి నీ చేష్టలో ఏమవుతాయి? మారతాయి. పరిశుద్ధత అంత అవసరం. పరిశుద్ధత అంత అవసరం. అందుకే పులియని రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. చూడండి, 3 చూసాం. ఒకటి కాల్చబడినటువంటి గొర్రె, అది క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా,
క్రీస్తు అన్న మన పస్కా పశువు వధించబడెను. 2 చేదు కూరలు దేనికి సాదృశ్యంగా ఉందండి? మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. 3 పులియని రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. 4వదిగా మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మీరు దాన్ని తినవలసిన విధమేదనగా అదిగోండి ఎలా తినాలో చెప్పాడు. ఇప్పటి వరకు 8 నుంచి 10 వచనాల్లో ఎలా తినాలో చెప్పాడు. కాల్చబడినటువంటి గొర్రెను మీరు తినాలి, చేదు కూరలతో దాన్ని తినాలి, పులియని రొట్టెతో దాన్ని తినాలి. మరి తినవలసినటువంటి విధానం ఎలా తినాలి? నీ నడుము పట్టుకొని ఎలా అండి? నీ నడుమును పట్టుకొని నడుమును కట్టుకోవాలంటే అండి, చెప్పులు తొడుగుకొని ఆగండి, నడుమును కట్టుకోవాలండి. తింటున్నప్పుడు మనం అవసరమైతే నడాన్ని లూజ్ చేస్తాం, బెల్ట్ని ఇంకా 2 అంగుళాలు పెంచుతాం, అంతేనండి. కానీ దేవుడు ఎంత విచిత్రంగా చెప్తున్నాడు చూడండి. నడుముని బిగించేసుకోమంటున్నాడు. అసలుకే మంచి మాంసాన్ని ఇచ్చావు, ఆ మాంసాన్ని ఎలా తినమంటున్నావు? చేదు కూరలతో తినమంటున్నావు, పులియని రొట్టెతో తినమంటున్నావు. ఇప్పుడేమో నడాన్ని కట్టేసుకోమంటున్నావు. ఇంక లోపలికి ఏం వెళ్తుంది? ఏం వెళ్తుందండి? నడుమును కొట్టుకొని ఎంత కష్టం అండి. అలనాడు ఇశ్రాయేలు ఆలోచించారు దీని ఆత్మీయ భావం. కానీ ఇశ్రాయేలుడైనటువంటి పౌలు ఆలోచించాడండి. ఇశ్రాయేలుడైనటువంటి అనేక తరాల తర్వాత పుట్టినటువంటి పౌలు ఆలోచించడా లేదా? ఆలోచించాడు. నడుము కట్టుకొని తినడం అంటే దానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అదుపులో పెట్టుకోవడానికి సాదృశ్యంగా ఉన్నాయండి. మనకి ఇంకా పాత అలవాట్లు కొన్ని ఉంటాయి లేదా? క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా పాత అలవాట్లు కొన్ని ఉంటాయి. ఆ అలవాట్లని కట్టుబడి చెయ్యాలి, కట్టడిలో ఉంచాలి. క్రీస్తుని నమ్ముకుంటారు. ఏదైనా సినిమా అయితే ఫస్ట్ రోజు రిలీజ్ బెనిఫిట్ షోకి క్యూలో ఉంటారు. ఆ అలవాటుని ఏం చేయాలి? కట్టడిలో పెట్టుకోవాలి. ఏం చేయాలండి? కట్టడిలో పెట్టుకోవాలి. అందుకే నడుమును కట్టుకుని తినాలి అని చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి అదిగోండి చూడండి, బైబిల్ ఎంత సత్య గ్రంథమో, ఎంత చక్కగా ఉంటుందో చూడండి. అక్కడ నడుమును కట్టుకొని తినమన్నాడు ఇశ్రాయేలుని. ఇక్కడ పేతురు మహాశయుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి ఏంటండి? ఏ ఏ ఏ ఏ నడువంట? నీ మనస్సు అను నడుమును అంటే మీ ఆలోచన అనే నడుమును కట్టేసుకోవాలి. ఇంకా సినిమాకి వెళ్దాము, ఇంకా పబ్బులకు వెళ్దాము, ఇంకా బారులకు వెళ్దాము అనే మీ ఆలోచన అనే నడుము ఉంది కదా, ఆ నడాన్ని దేంతో కట్టేసుకోమన్నాడంటే క్రీస్తు అనే వాక్యంతో కట్టేసుకోవాలి. కట్టుబడిలో దాన్ని ఉంచాలి, అదుపులో దాన్ని ఉంచుకోవాలి. లేకపోతే ఎక్కడికే నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అయినా సరే, ఎంత గొప్ప భక్తుడు అయినా సరే నరకానికి వెళ్ళిపో. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అక్కడ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో దేవుడు నడుము కట్టుకోమంటే దానికి ఆత్మీయ అర్థం ఇక్కడ చెప్తున్నాడు చూడండి పేతురు. అందుకే యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును అన్నాడు. మీ మనస్సునే నడుమును కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే ఏంటండి? అంటే బైబిల్లో ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకున్నామంటే చాలా ఈజీగా అర్థం అయిపోద్దండి. తెలుగే కాదంటలేదు, తెలుగే, కానీ మనకు అర్థం కాదు. నిబ్బరమైనటువంటి అంటే ఏంటి చెప్పండి? స్థిరమైన, స్టాండర్డ్. ఇంకా కాదండి. స్టెబిలిటీ అన్నా స్టాండర్డ్ అన్నా స్థిరమన్నా ఒకటే. పల్లెటూరులో మనం దారి అడుగుతాం, కొంతమందికి దారి అడగడం ఆల్మోస్ట్, కానీ మనం అడుగుతాం
ఎలా అంటారు చూడండి, ఆ మాట ఎక్కడ వచ్చింది? పల్లెటూరులో వచ్చింది. మనకి పట్టణ వాసులు అయినా సరే మనకి నిబ్బరం అంటే ఏంటి ఇప్పుడు? ఆ తిన్నని మార్గం. ఎటువంటి మార్గం? తిన్నని మార్గం. క్రీస్తు అనే తిన్నని మార్గంలోనే మనం ఏం చేయాలి? ప్రయాణించాలి. నిబ్బరమైన మన బుద్ధి ఎలా ఉండాలి? ఒకే మార్గంలో, క్రీస్తు అనే మార్గంలో ప్రయాణించాలి. వంకర మార్గంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. నిబ్బరమైనటువంటి బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మీకును తేబడినటువంటి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంటే చూడండి, ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఆ నడుము కట్టుకొనుట అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకున్నటువంటి పాత అలవాటుల్ని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. అది మానేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. వాక్యం అనేటువంటి తాడుతో దాన్ని ఏం చేయాలి? మన ఆలోచనని కట్టేసుకోవాలి. ఎంత చక్కగా చెప్పాడండి. మీ మనస్సు అనే నడుమును క్రీస్తుని నమ్ముకున్నావు, వెళ్తున్నావు బ్రాందీ షాప్ మీదగా, ఇంకా దానిలోకి వెళ్ళిపోతే నీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకొని నువ్వు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి లేవు. వాళ్ళ తాగటం లేదండి, వీళ్ళ తాగటం లేదండి. ఇంకా క్రైస్తవులను గొప్ప గొప్ప వారే తాగుతున్నారంటే వాళ్ళ సంగతి, వాళ్ళ బట్టి నేను దేవుడు నీకు ఇప్పుడు తీర్చడు. నీ పని బట్టి, నీ మనస్సాక్షిని బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు? తీర్పు. క్రీస్తు నమ్ముకుని ఇంకా కొత్త సినిమా టికెట్ల కోసం ఇంకా వెంపలాడుతున్నావంటే నీ బుద్ధి ఎలా ఉంది? వంకర బుద్ధిగానే ఉంది. నడుము కట్టుకోండి అంటే మనసు అనే నడుము కట్టుకోండి. ఇంకోటి 4 అయినాయి కదండి. 7 పద్ధతులు చెప్పాడండి. పస్కా పశువుని ఏ విధంగా భుజించాలనేది. అదిగోండి, చెప్పులు తొడుక్కోవాలండి. ఎవరైనా ఇప్పుడంటే చేస్తున్నాం కానండి, బఫే సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు చేస్తున్నాం కానీ ఇదివరకు పూర్వపు రోజులకి వెళ్ళేటప్పటికి కొన్ని రోజులకి చెప్పులతో ఎవరో భోజనం చేసేవారు కదండి. మన ఇంట్లో భోజనం చేసినప్పుడు చెప్పులతో భోజనం చేస్తామండి. ఎవరన్నా తినం. బయట అంటే ఇప్పుడు భోజనాలు గట్ట ఇంకా మనకి అది వీలు కావడం లేదు కాబట్టి చెప్పులతో భోజనం చేస్తున్నాం. చూడండి, అప్పట్లోనే అంటే మోషే కాలం అంటే వాళ్ళు నిజంగా ఇశ్రాయేలీలు ఎంత నిష్ట కలిగేవారు అంటే భోజనానికి ముందు వారు చాలా పవిత్రపరుచుకునేవారు. వాళ్ళని నేలతో పవిత్రపరుచుకునేవారు. అంతే కదా. యేసు ప్రభు వారి శిష్యులు కాలు కడుక్కోకుండా భోజనానికి కూర్చుంటే వెంటనే ఏమన్నారు? వెంటనే మీరు భోజనం చేసేటప్పుడు కాలు చేతులు కడుక్కోరా అని అడిగారా లేదా? అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నోటి నుంచి బయటికి వెళ్ళేవే మనిషిని అపవిత్రత కలుస్తాయి, కానీ లోపలకు వచ్చేవి మనిషిని అపవిత్రత పరచవు అని చెప్పారు. చూడండి, మరి ఇప్పుడు ఇశ్రాయేలుకి ఆ కాల్చబడినటువంటి ఆ గొర్రెని తినడం ఎంత కష్టమండి. చేదు కూరతో తినాలంట, పులిని రొట్టెతో తినాలంట, నడుము కట్టుకొని తినాలంట. చెప్పులు వేసుకొని తినమంటున్నాడంటే అర్థం ఏంటి? నుంచొని తినమన్నాడా, కూర్చొని తినమన్నాడా? నుంచొని ఇప్పుడు నుంచొని తినడం మనకి ఈజీ, కానీ మన పూర్వీకులు తింటారు. ఇప్పుడు మన తాత ముత్తాతలు ఇప్పటికీ బతుకుంటే తింటారా? నుంచొని తినరు. ఎంత కష్టం అండి. మరి ఈ చెప్పులు తొడుక్కోవడం అనేది దేనికి సూచనగా ఉంది? కొంచెం ఆలోచించి చెప్పండి. వెరీ గుడ్. సువార్త అనే సిద్ధ మనసు అయినటువంటి జోడును తొడుగు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు
తొడుక్కొని నిలువబడి. సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు అనే జోడు. అపవాదిని ఎదిరించడానికి, సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు అనేటువంటి జోడు మనం ఏం చేయాలంటే తొడుక్కోవాలండి. మరి ఈరోజు అటువంటిది ఉందండి? అటువంటిదే లేనే లేదు. సువార్తను ప్రకటించడం రెండు విధాలుగా ప్రకటించవచ్చండి. ఒకటి బహిరంగంగా మనం చెప్పొచ్చు, రెండవది మనం బహిరంగంగా చెప్పకపోయినా మన జీవితమే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సువార్త అయిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పిన మదర్ తెరీసా. ఆవిడ ఎక్కడా మైక్ పట్టుకొని వీధుల్లో ఎక్కడా తిరగలేదు. కానీ ఆవిడ యొక్క పరిచర్య, ఆవిడ యొక్క సేవాభావం ఈరోజు ప్రపంచానికే గొప్ప సువార్తగా మారింది. ఇదిగో ఒక కుష్ఠిరోగి యొక్క వాంతును మీరు చేతితో పట్టుకుంటున్నారు. ఇంత దయ, ఇంత కరుణ మీకు ఎలా వచ్చిందంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేసింది. సువార్త అయ్యిందా లేదా? ఒక పత్రిక విలేకరి, ఆవిడ ఎక్కడ వీధుల్లో తిరగలేదు. అయ్యిందా లేదా? ఆ మాట ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చెప్పుకుంటానంటే, అంటే మన యొక్క ప్రవర్తనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సువార్తగా మారుతుంది. సువార్తగా మారుతుంది. అటువంటి సువార్తను ప్రకటించడానికి, నీ ప్రవర్తననే ఒక సువార్తగా మార్చి ప్రకటించడానికి వీధిలో ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఉన్నాడంటే ఆ వీధి ఏమవుతుందండి? ఆ వీధి అంతా కూడా అతను ప్రకటించవసరం లేదు. అతడు చేసేటువంటి మంచి పనులే. నిజంగా అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి అంత మంచి పని చేయగలిగాడండి. ఒకడుంటే అలా ఉంటుంది, మరి 5గురు ఉంటే, 10 మంది ఉంటే ఆ వీధి మొత్తం మారుతుందా లేదా? అదే అండి, మనం వీధుల్లో మైకు పెట్టి ప్రకటించేసేదానికన్నా మన ప్రవర్తనను మార్చి చూపిస్తే అది ఇంకా విస్తరంగా వేగంగా వెళ్దా? ఇంకా వేగంగా అది వెళ్తుంది. ఇంకా గొప్ప సువార్త అది. అటువంటి సువార్త గురించి మీరు ఏం చేయాలంట? ఏం చేయాలంట? చెప్పులు తొడుక్కోవాలి. సిద్ధ మనసు అనే మీరు జోడు తొడుక్కోవాలి. జోడు ఎటువంటిది? జోడు అంటే జోడు కాదు. మీరు బాటా షోరూంలోకి వెళ్ళి సిద్ధ మనసు అనే జోడమ్మంటే వాడు ఎవడు? జోడు అంటే ఏంటంటే నడవడానికి రెడీగా ఉన్నదానికి సూచన. అంతే కదండి. చెప్పులు ఎప్పుడు వేసుకుంటాం? కూర్చోవడానికి మనం వేసుకుంటామా? నడవడానికి, దేవుని యొక్క వాక్యంలో నడవడానికి నీ మనసును సిద్ధం చేసుకోవాలి. అందుకే సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలవబడుడి. అలా నిలబడి తినమన్నాడండి. చెప్పులు వేసుకుని తినమన్నాడు. అసలుకే వాళ్ళు ఇశ్రాయేలీలు పరమ నిష్ఠాగరిష్ఠులు. భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకుని తినమంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇంకా చదవండి. ఇందా చదువుతుందే చదవండి. అదే అండి, మీ కర్రను చేతి కర్ర పట్టుకోమంటున్నాడండి. చేతి కర్ర పట్టుకోమంటున్నాడు. ఈ చేతి కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? చేతి కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే యాత్రా జీవితానికి. ఒక యాత్రికుడిని వెయ్యాలంటే మనం పిక్చర్ ఎలాగేస్తాం? మీరు యాత్రికుని ప్రయాణం అనే బుక్ మీద ఎప్పుడన్నా చూసారా బొమ్మ? ఏముంటుంది? వెనకాల ఒక బరువు, ముందు ఒక కర్ర. చేతి కర్ర అంటే యాత్రా జీవితానికి సూచన. రైతు పొలానికి వెళ్తున్నప్పుడు ఏమి పట్టుకుని వెళ్తాడు? ఊతకర్ర పట్టుకొని వెళ్తాడు. అంటే పొలం వరకు ఆయన చేసేటువంటి ప్రయాణంలో అది ఊతాన్ని ఇస్తుంది. ఊతాన్ని ఇవ్వడం అంటే సహాయం చేస్తారు. ఆ చేతి కర్ర కూడా మనకి ఏం చేస్తుంది? మోషే జీవితంలో మోషే చేతి కర్ర ఏం చేసింది చెప్పండి? సహాయం చేసిందా లేదా? సముద్రాన్ని దాటడానికి సహాయం చేసిందా లేదా? చేసింది. చేతి కర్ర అంటే యాత్రా జీవితానికి సూచనగా ఉంది. ఈ చేతి కర్ర ఏం చేస్తుంది అంటే నిన్ను
ఆ యాత్రలో నిన్ను చక్కగా నడవనిస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఎలా ఉన్నావంటే పరదేశులను యాత్రికులనే ఉన్నారు. పరదేశులము. మనది ఈ దేశం కాదు. మనది ఏ దేశం? పరదేశం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అమెరికా, ఆఫ్ఘనిస్తాను, రష్యా, ఇరాన్ కాదు. పరదేశం అంటే ఇహలోకానికి సంబంధించింది కాదు. ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక మీరు ఇంకా ఈ దేశం వారనే భ్రమలో ఉన్నారేమో. మీరు పరదేశులు గుర్తుంచుకోండి. ప్లస్ మీరు యాత్రికులు. మీ యాత్ర ఎప్పటికన్నా సరే అక్కడ చెయ్యాలి. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు, ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి శరీరాశలను విసర్జించి అన్యజనులను అన్యజనులను మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తురో. అదిగోండి, క్రైస్తవుడే అండి, కానీ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. క్రైస్తవుడేనండి, ఎలా పోట్లాడుతున్నాడో చూడండి. క్రైస్తవుడేనండి, వాడు చేసేటువంటి పని ఏంటి? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో అంటున్నారో, దుర్మార్గులని దూషిస్తురో. దుర్మార్గులను దూషించరు. ఆ విషయముల్లో వారు మీ సత్క్రియలను చూచి మీరు మారిపోయి ఏ విషయంలో మిమ్మల్ని ఒకప్పుడు దుర్మార్గులు, దుష్టులు అని అన్నారో, మీరు మారిపోయి అదే విషయంలో ఏం చేయాలి? సత్క్రియలను చేయాలి. సత్క్రియలు చేసి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు. అదిగోండి, ఏం కలవాడు? ఏం ఇంపార్టెంట్? ప్రవర్తన. అన్యజనుల్లో ముఖ్యంగా మనం ప్రకటించే సువార్త కన్నా మన ప్రవర్తనే చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, క్రీస్తుని నమ్ముకున్నావని నువ్వు మళ్ళీ పాత పద్ధతినే, పాత కథనే కొనసాగిస్తే చూస్తున్నా అన్యజనుడు ఎర్రుడా ఏమంటాడా? దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ పాతదేమీ వాడు విడిచిపెట్టలేదండి. మరి నువ్వు అప్పుడు మైకి పట్టుకొని సువార్త ప్రకటించేసిన దానివల్ల ఉపయోగం ఏముంది? ఏముంది? ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏ విషయంలో మిమ్మల్ని దుష్టులు అంటున్నారో, ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు అంటున్నారో, నేను పవిత్రుడిని, నేను చాలా మంచివాడిని, నా అంతటోడు మంచివాడు ఎవరో లేరు అని మనం తీర్పు తీర్చేసుకోకూడదండి. తీర్పు తీర్చేవాడు ఎవరో? దేవుడే. ప్రతి మనిషిలో కూడా ఏముంటుంది? లోపం ఉంటుంది. దాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు ఆ విషయంలో మీ సత్క్రియలు చూసి మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్న తర్వాత, ఒక విషయంలో దుర్మార్గుడు అన్నారు, ఆ దుర్మార్గత విషయంలో మీరు సరిదిద్దుకున్నారు, అదే విషయంలో మీరు సత్క్రియ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? అన్యజనులు వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరుస్తారంట. అబ్బా, నిజంగా ఇప్పుడు మారాడండి, ఇప్పుడు మారాడండి. ఎన్నో సంవత్సరాలు చర్చికి వెళ్తున్నా కానీ వాళ్ళు మార్పు లేదు, కానీ నిజంగా ఇప్పుడు మార్పు వచ్చిందండి అని ఏం చేస్తారు? దేవుణ్ణి, మనని బట్టి దేవుణ్ణి, అంటే సువార్త అంటే అర్థం ఏంటి? మన ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఏంటండి సువార్త అంటే? ఏంటండి? మన ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచబడాలి. లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే చదవండి. 15:10 అండి. అటువలే మారు మనసు పొందు సరిగ్గా చదవండి, ఒక్క చదవండి. చూడండి, మారు మనస్సు పొందేటువంటి ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట, అది ఒక పాపి నిజంగా మారాడు అనుకోండి, ఎలాగా నిజంగా మారాడంట, దేవుడు ఎవరి ముందు సంతోషించేస్తాడంట? దూతల ఎదుట సంతోషించేస్తాడు. నా కుమారుడు చూడు మనటి వరకు ఎలాగున్నాడు, నన్ను నమ్ముకుని కూడా అలాగున్నాడు, కానీ మరి ఎవరు ఏ వాక్యం చెప్పారో మారిపోయాడు. ఎవరో ఎప్పుడు ఆ కుమారుని దుష్టుడు అన్నారు, ఏ విషయంలో దుష్టుడు అన్నారో ఆ విషయంలో మారిపోయి సత్క్రియ చేస్తున్నాడు.
ఇదిగో నా కుమారుడు మారిపోయాడని దేవుడు దూతల ఎదుట సంబరపడిపోతాడంట. దూతల ఎదుట ఆ దూతల్లో సాతాను కూడా ఉందా లేదా? ఆ దూతల్లో సాతాను ఎదుట కూడా ఏం చేస్తాడు? మారిపోయాడు మారిపోయాడు మారిపోయాడు. అతను చూసి ప్రజలు నన్ను మహింపడుతున్నారు, చూడు చూడు. యోబు విషయంలో అన్నాడా లేదా? అదండి మారు మనసు. అంత గొప్పదండి, అంత గొప్పది. ఇప్పుడు సిద్ధ మనస్సు అనే జోడిని మనం తొడుక్కోవాలి. అంటే మన ప్రవర్తనను మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు చెప్పాను, దిద్దుబాటే సిద్ధపాటు, దిద్దుబాటే సిద్ధపాటు. దేనికి? క్రీస్తు రెండవ రాకడిని ఎదుర్కోవడానికి దిద్దుబాటు లేకుండా నువ్వు సిద్ధపాటు ఎంత అవ్వు, ఆయన నిన్ను తీసుకెళ్తాడా? నరకానికి సిద్ధంగా ఉంటాం. దిద్దుకోవాలి. విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. నీ మనసు విరగకుండా, మీ మనసు నలగకుండా నువ్వు ఎంత భక్తి చేసినా బూడిదలో పోసినటువంటి పన్నీరే. చేతి కర్ర పట్టుకోమన్నాడు, చెప్పులు తొడుక్కోమన్నాడు. చివరగా త్వరపడుచు దాన్ని తినాలి. అంటే మనకి ఇష్టమైనటువంటి కూర అంటే ఎలా తింటాం? అందులో చేపల కూర అయితే, ఇష్టమైన కూర అయితే ఎలా తింటాం? చాలా నెంపాదిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ తింటాం. అందులో చేపల కూర అయితే ఇంకా ఒళ్ళు దగ్గరెట్టుకుని తింటాం. కానీ దేవుడు ఏమన్నాడు? కాల్చినటువంటి ఒక మాంసాన్ని ఇచ్చి దాన్ని త్వరపడుతూ నవలకండి, మింగేయండి. ఏమంటున్నాడు? మరి త్వరపడుతూ తినడం అంటే ఏంటండి? ఒక ముద్ద పెట్టుకున్నామంటే దాన్ని 2-3 సార్లు అన్నా సరే మనం నవలాలి, అంతే కదా? అంతేనా కాదా? కానీ దేవుడు ఏమన్నాడు? త్వరపడుతూ తినేయండి అంటే నవలద్దు, మింగేయండి. మరి త్వరపడడం దేనికి సూచనగా ఉంది? ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే మీరు ఏం చేయాలి? త్వరపడాలి. అదే మీరు అన్నదే, సిద్ధపడి ఉండాలి. త్వరపడుతూ తినడం అని దేనికి సూచనగా ఉందంటే క్రీస్తు రెండవ రాకడికి సూచనగా ఉంది. ప్రకటన గ్రంథం ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చున్నది ఉందా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తీసిరండి. ఎన్నో వచ్చిన అండి ఇది? 22 ఎంతండి? నేను కూడా అదే కదా, 22-20 కదా, 20 చెప్పానా? క్షమించాలి. 22-20. ఇదిగో నేను ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును అదిగోండి త్వరగా వచ్చుచున్నాను, మీరు త్వరపడండి అని చెప్తున్నాను అన్నమాట. ఇదిగో చక్కయ్యకి రక్షణ వచ్చింది. మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య నువ్వు త్వరపడి కిందకి ఇదిగో నీ ఇంటికి ఈరోజు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మనము కూడా ఏం చేయాలి? త్వరపడి క్రీస్తు రెండో రాకడ కొరకు మన మనసును సిద్ధం చేసుకోవాలి. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను. ఇదిగో మళ్ళీ అంటున్నాడు, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నీవు సిద్ధపరిచినటువంటి జీతము, నేను సిద్ధపరిచినటువంటి జీతం నా దగ్గర ఉన్నది అంటున్నాడు. ఇదండి పస్కా పండుగ యొక్క ఆచరణలో 7 విధానాలు. ఏ విధంగా ఆచరించమన్నాడో ఒక్కసారి ధ్యానించుకుని ముగించేసుకోండి. ఏ విధంగా ఆచరించమన్నాడంటే కాల్చినటువంటి గొర్రె పిల్లను తినమన్నాడు. ఆ కాల్చినటువంటి గొర్రె పిల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే వధించబడినటువంటి పస్కా పశువు అయినటువంటి క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది.
రెండోది చేదు కూరలతో తినమన్నాడు. ఆ చేదు కూర దేనికి సూచనగా ఉందంటే ఇదిగో వాక్యానికి సూచనగా ఉండి ఆ చేదు అయినటువంటి వాక్యం నీకు మారు మనసు కలిగిస్తారు. మూడవది ఏంటంటే పులియని రొట్టె. పులియని రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు పవిత్రతకు సాదృశ్యంగా ఉంది. నాలుగవది నడుము కట్టుకోవడం. నడుము కట్టుకోవడం ఏంటంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా మనకి ఇంకా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లని మన మనసు ఆ అలవాట్ల వైపుకి వెళ్లకుండా వాక్యం అనేటువంటి తాడుతో లేకపోతే దట్టితో మన మనస్సును మన ఆలోచనలు ఏం చేయాలి? కట్టివేసుకోవాలి. ఐదవదిగా చెప్పులు తొడుక్కొని తినమన్నాడు. సిద్ధ మనస్సు అనే సువార్త ప్రకటించడానికి మనం ఏం చేయాలంటే త్వరపడాలి. చేతికర్రకు దేనికి సూచనగా ఉంది? యాత్రకు సూచనగా ఉంది. మనం అక్కడ వారమే కానీ ఆడపిల్ల అంటే చెప్పాలండి, చెప్తాను ఎందుకు అంటున్నాను. ఆడపిల్ల అంటే ఆడుండే పిల్ల కానీ ఈడుండే పిల్ల కాదు. సంఘం ఆడపిల్ల మగపిల్లడా చెప్పాలండి. మరి మరి మనం అందరూ కూడా సంఘమే కదా. సంఘం ఆడపిల్ల ఈడపిల్ల అదే చెప్తున్నాడు. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. స్త్రీని ఏమన్నారు? ఆడపిల్ల. మనము సంఘమే కదా. సంఘమా కదా? మనం ఆడపిల్ల ఈడపిల్లమా? ఇళ్ళ రేఖం తెచ్చుకుంటానా నాకండి. ఆడపిల్ల అంటే ఎక్కడ? పరలోకం. అదే చెప్తున్నాడు. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు అని చెప్తున్నాడు అన్నమాట. చివరిగా త్వరపడి తినాలి. ఈ త్వరపడడం అనేది దేనికి త్వరపడాలంటే జీవితంలో దేనికి త్వరపడినా త్వరపడకపోయినా క్రీస్తు యొక్క రెండో రాకడికి త్వరపడాలి. ఎందుకంటే ఆయన రెండో రాకడ దొంగ వచ్చినట్టు అంటే ఆయన దొంగ వచ్చినట్టు రాడు. దొంగ ఏ విధంగా మనం అనుకోని గడియల్లో వస్తాడో ఆ గడియల్లో యేసుక్రీస్తు వారు వస్తారు అని అర్థం. ఇదండి పస్కా పండుగని 7 రకాలుగా, అంటే 7 రకాలుగా కాదు, ఈ 7 నియమాలు పాటిస్తూ చేయమన్నాడు. ఆనాటి ఇశ్రాయేల్ వాళ్ళకి ఈజీ. ఏది కొంచెం ఇబ్బంది పెట్టినా వాళ్ళకి ఈజీ. మనకెంత కష్టం. ఇప్పుడు ఆత్మీయ సత్యమును పస్కా పండుగను ఆచరించుదు అన్నాడు చివర. సత్యముతో చూడండి కొరింథీ చివరిగా ఊహించేసుకోవచ్చు. అంటే ఏం లేదండి, మీకు పూర్తిగా అందదనే ఒక భావన నాకు. చూడండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అదిగో పండుగ దేంతో ఆచరించాలి? నిష్కపటము సత్యము. ఏమిటి సత్యం అంటే? కాల్చబడినటువంటి గొర్రెపిల్లని తినడం సత్యం కాదు. ఆ గొర్రెపిల్ల క్రీస్తు అని తెలుసుకోవడం సత్యం. చేదు కూరలతో దాన్ని తినేయడం కాదు. ఆ చేదు కూర మారు మనసుకు సూచనగా ఉందని తెలుసుకోవడం సత్యం. పులియని రొట్టెతో తినేయడం కాదు. ఆ పులియని రొట్టె పవిత్రతకు సూచనగా ఉందని తెలుసుకోవడం సత్యం. నడుమును కట్టుకొని తినేయడం కాదు. ఆ నడుము మనకు ఉన్నటువంటి పాత అలవాట్లని అదుపులో పెట్టుకోవడానికి సూచనగా ఉంది. దేంతో అదుపులో పెట్టుకోవాలంటే వాక్యంతో అదుపులో పెట్టుకోవాలి. చెప్పులు తొడుక్కోవడం అదే సత్యం కాదు. ఎటువంటి చెప్పులు తొడుక్కోవాలంటే సువార్త, నీ ప్రవర్తన ద్వారా సువార్తను వెదజల్లడానికి నువ్వు సిద్ధ మనస్సు అనే చెప్పుల్ని తొడుక్కోవాలి. చేతి కర్ర పట్టుకొని తినడం సత్యం కాదు. ఇదిగో నువ్వు ఆడవాడివే కానీ ఏడవాడివి కాదు అని తెలుసుకోవడానికి అది సూచనగా ఉంది. చివరగా త్వరపడుతూ తినేయడం అదే సత్యం కాదు. మరి ఏది సత్యము? సత్యం అనే పండుగను ఆచరిద్దాం అన్నాడు కదా. మరి ఏది సత్యం అంటే ఇది క్రీస్తు వస్తున్నాడు, నేను త్వరపడాలని తెలుసుకోవడమే సత్యం. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ఆచరించవలసినటువంటి పస్కా పండుగ కష్టమా? మనం ఆచరించవలసినటువంటి ఈ ఆత్మీయమైనటువంటి పస్కా పండుగ కష్టమా? చెప్పండి, ఎవరిది కష్టం? ముక్కు మూసుకుంటే అది ఎలాగైనా ఆచరించవచ్చు, అంతేనండి. మనకి ఇష్టం లేనిది తినాలంటే ఏం చేస్తా? ముక్కు మూసుకొని
ఒక గుటకాయ స్వాహానే నోట్లో వేసుకుంటాం. ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటాం, చాలామంది అలా వేసుకుంటారు కదా, అలాగే వాళ్ళు చేస్తారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు తోలు తీసేస్తాను, దానిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని నువ్వు ఆచరించాలి. వాళ్ళు ఆచరించిందే నువ్వు ఆచరించకూడదంటే ఈనాటికి కూడా అలాంటి పసకా పండుగ ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఆత్మీయమైనటువంటి పసకా పండుగను ఆచరించకుండా ఆ విధమైనటువంటి పసకా పండుగనే ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఇంకా ఉన్నారా లేదా? కాబట్టి ప్రభు అయితే ఈరోజు మనం ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవడానికి మంచి వాక్యాన్ని మనకి దయచేశాడు. అందుకు మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.